పచ్చదనముతో పరిఢవిల్లే పసిడి భూమి జయహోనను కన్న భూమి ఎంత గొప్పదో జనమే జగమంతా నిండి ఉన్న భూమిలో మన కోసం ఇచ్చే దైవం భరత భూమి లీలా జయహోన జన్మభూమి ఎంత గొప్పదో జయహోనను కన్న భూమి ఎంత గొప్పదో కోసం జీవిస్తాం జీవితమంతా అర్పిస్తాం దేశం కోసం జీవిస్తాం జీవితమంతా అర్పిస్తాం మనం మనం మహాగణం మహాగణం మే ప్రపంచనం మనం మనం మహాగణం మహాగణం మే ప్రపంచనం తిరంగా హర్ ఘర్ తిరంగా యాత్ర బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో అందరూ కలిసిమెలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది
జెండా పండుగ అని చెప్పేసి దేశ ఐక్యతని చాటడం కోసం, దేశ అభివృద్ధికి ముందుకు పోవడం కోసం వారు దేశ ప్రజలకి ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, విద్యార్థులు సుభిక్షంగా ఉండాలని కోరుకునే మన దేశ ప్రధాని యొక్క పిలుపు మేరకు ఈరోజు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే భారతదేశంలో మన సైనికులు ఈరోజు దేశం కోసం ఎంతో పోరాడుతూ ఉన్నారు. అలా ఈ స్వతంత్రం కోసము ఎంతోమంది మహానుభావులు కూడా తన జీవితాలు త్యాగం చేసి ఎన్నో ఏళ్ల పోరాట ఫలితమే ఈరోజు మనకి స్వతంత్ర దినోత్సవం. కావున ప్రతి యువత ఆ వీరుల్ని స్మరించుకుంటూ మన పూర్వీక మహావీరులని వారి అడుగుజాడలో నడవాలని చెప్పేసి వారికి దేశభక్తి పెంపొందించాలని ఒక ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట మీద జాతిని ఉద్దేశించి ప్రసంగించేటువంటి సందర్భంలో, జాతీయ జెండాను ఎగరేస్తున్నటువంటి సందర్భంలో, ఇప్పుడు జరిగినటువంటి 80 సంవత్సరాలు, అంతకుముందు ఉన్నటువంటి 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన, ఎంతోమంది మహనీయులు కష్టపడి అమరవీరులై మనకి ఏదైతే స్వాతంత్రం సాధించారో ఆ స్వాతంత్రం సాధించిన తర్వాత మనం 80 సంవత్సరాలు మన పరిపాలనలో ఏ రకంగా భవిష్యత్తులో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాల వాళ్ళకు ఈరోజు రాజకీయ హక్కులు కలుగుతూ అన్ని రంగాల్లో కూడా హక్కులు కల్పించుకుంటూ ముందుకు పోతున్నటువంటి భారతదేశంలో యువతకు, ఇప్పుడున్నటువంటి యువతకు గత చరిత్ర తెలియాలని, వాళ్ళందరికీ కూడా మనసులో జాతీయ భావం రావాలని ఒక మంచి ఉద్దేశంతో తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భారత ప్రధాని పిలుపు మేరకు జరుగుతున్న సందర్భంలో ఈ తిరంగా ర్యాలీ నిర్వహించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతమంది పాల్గొన్నారు సార్? ఇక్కడ 1000 మంది విద్యార్థులు తిరంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. కేవలం ఇక్కడనే కాకుండా ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ, హైదరాబాద్లోనూ, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, భారతదేశం అంతా కూడా గత వారం రోజులుగా కన్నుల పండుగ ఈ ర్యాలీలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూత్లో ముఖ్యంగా చూసినట్టయితే జాతి సమగ్రతను కాపాడుకోవాలని, జాతి గౌరవాన్ని కాపాడుకోవాలని, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా మనకున్నటువంటి భారతీయులందరం కూడా మన తిరంగా జెండా కింద పనిచేయాలని, రాజకీయ పార్టీలకు జెండాలు ఉండొచ్చు, ఏ జెండాలు ఉండొచ్చు, ఎవరికి ఎన్ని జెండాలు ఉన్నా, ఎవరికి ఏ జెండాలు ఉన్నా అంతిమంగా అందరం నడవాల్సింది ఒకే దారి అని దీన్ని నిరూపించడానికే ఈరోజు భారతదేశం అంతా ఒకటే ముందుకు నడుస్తూ ఉంది.